వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాజు అండి. అందరికీ నమస్తే. ఇక విషయంలోకి వెళ్దాం. జమినీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అట్లాగే లోక్సభ ఎన్నికలు, ఇవి 2 ఒకేసారి కలిపి నిర్వహించే ఎన్నికలు జమిలీ ఎన్నికలు అంటారు. అయితే ఈ చర్చ అనేది గతం నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. దీనికి సంబంధించి 2029లో మొత్తం 20 రాష్ట్రాలకు కలిపి జమిలీ ఎన్నికలు నిర్వహించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే 2034 వచ్చేసరికి ఇటు అసెంబ్లీ ఎన్నికలు అట్లాగే లోక్సభ ఎన్నికలు 2 కలిపి జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి యోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రధాన వార్త ఇవాళ మనం చూద్దాము. ఇది మనకు చాలా ముఖ్యమైన వార్త. 2 దశలో జమిలీ 20 రాష్ట్రాలతో కలిపి 2029లో మొదటి దశ ఎన్నికలు. రాష్ట్ర అసెంబ్లీలకు లోక్సభకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ 2 దశలో జమిలీ విధానాన్ని అమలు చేయడానికి మొగ్గు చూపుతున్నది. 2029లో 20 రాష్ట్రాల శాసనసభలకు, 2034లో లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తుంది. 2034లో అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే యోచన. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నాటికి జేపీసీ రిపోర్ట్. ఉభయ సభలో చర్చ తర్వాతే జమిలీపై తుది నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే జమిలీ విధానాన్ని అమలు చేయడానికి దశల వారీగా రోడ్ మ్యాప్ను పరిశీలిస్తున్నది. రాష్ట్ర అసెంబ్లీల పదవీ కాలానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా, తరచూ ఎన్నికలు జరగకుండా నిరోధించేందుకు వీలుగా 2 దశల నమూనాపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాతిపదికను పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం దేశం మొత్తాన్ని ఒకేసారి ఒకే ఎన్నికల చక్రం పరిధిలోకి తీసుకురావడానికి బదులుగా 2029, 2034లో 2 దశలో ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ ప్రతిపాదన ప్రకారం మొదటి దశలో దాదాపు 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్సభ ఎన్నికలతో అనుసంధానించవచ్చు. మిగిలిన రాష్ట్రాలను 2034 నాటికి ఉమ్మడి ఎన్నికల చక్రంలోకి తీసుకురావచ్చు. తద్వారా దేశవ్యాప్తంగా ఒకే విధమైన సమకాలీకృత ఎన్నికల వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. అంటే ఈ విధానం తీసుకురావడం వలన దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ అనేది కొనసాగుతుందన్నమాట. తద్వారా దేశవ్యాప్తంగా ఒకే విధమైన సమకాలీకృత ఎన్నికల వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. ఈ ప్రతిపాదనను అధ్యయనం చేస్తున్న జేపీసీ గడువును 2026 వానాకాల సమావేశాల వరకు పొడిగించారు. కమిటీ అప్పటికి తన నివేదికను సమర్పిస్తుందని భావిస్తున్నందున ఎన్నికలు సమకాలీకరణ ప్రక్రియ 2029 నుంచి ప్రారంభం కావచ్చు. కమిటీ 2026 వానాకాల సమావేశాల చివరి వారంలోని మొదటి రోజున తన సిఫార్సులను సమర్పించాల్సి ఉన్నది. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు, నియంత్రణ సంస్థలు, పరిపాలన అధికారులతో జరిపిన సంప్రదింపుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించనున్నారు. పార్లమెంట్లో నివేదికను సమర్పించిన తర్వాత పార్లమెంటులో ఈ సిఫార్సులపై చర్చ జరిగే అవకాశం ఉన్నది. తమ విస్తృత సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా జేపీసీ 2025 మే 17-18 తేదీలో మహారాష్ట్రను సందర్శించింది. అక్కడ ముఖ్యమంత్రి, రాజకీయ పార్టీలు, పరిపాలన అధికారులు, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, నియంత్రణ సంస్థలతో చర్చలు జరిపింది. జమిలీ ఎన్నికల వల్ల పరిపాలన సామర్థ్యం, ప్రభుత్వ వ్యయంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడంపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆ తర్వాత కమిటీ 2025 మే 19, 21 తేదీలో ఉత్తరాఖండ్ సందర్శించి సీఎం పుష్కర్ సింగ్ ధామీ రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరిపింది. గత 3 ఏళ్లలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండడం వల్ల
దాదాపు 175 రోజుల పాటు ప్రభుత్వం పనితీరుపై ప్రభావం పడిందని దామి కాటమికి సారీ దామి కమిటీకి తెలిపారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించడం వల్ల ఎన్నికల సంబంధిత వ్యయం 30% వరకు తగ్గుతుందని ఆయన వాదించారు. పర్వత ప్రాంత రాష్ట్రంలో అంటే పదే పదే ఎన్నికలు నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్లను కూడా సీఎం నొక్కిచెప్పారు. కఠినమైన భౌగోళిక పరిస్థితులు, ఋతుపవనాల వాతావరణం, ఏటా జరిగే చార్ధమ్ యాత్ర వంటి అంశాలు ఎన్నికల నిర్వహణను మరింత క్లిష్టతరం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. 1967 తర్వాత దెబ్బతిన్న ఎన్నికల చక్రం. దేశంలో 1952 నుంచి 1967 మధ్య మొదటి 4 సాధారణ ఎన్నికల చక్రాల్లో లోక్సభ, చాలా రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించారు. అయితే 1967 తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడంతో ఈ ఉమ్మడి ఎన్నికల చక్రం దెబ్బతిన్నది. 1968, 1969లో పలు అసెంబ్లీలు రద్దయ్యాయి. ఆ తర్వాత 1970లో లోక్సభ కూడా గడువు కన్నా ముందే రద్దయింది. 1971లో జరిగిన ముందస్తు లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత కాలంలో వచ్చిన సంకీర్ణ ప్రభుత్వాలు, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన, అసెంబ్లీ ముందస్తు రద్దు వంటి పరిణామాలు ఈ సమకాలీకృత చక్రాన్ని మరింతగా దెబ్బతీశాయి. అప్పటి నుంచి లా కమిషన్, నీతి ఆయోగ్ వంటి సంస్థలు క్రమానుగతంగా ఏకకాల ఎన్నికలు పునరుద్ధరించాలని సిఫార్సు చేస్తూ వస్తున్నాయి. 2023 సెప్టెంబర్ 2న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్ష తన కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఏకకాల ఎన్నికల ప్రతిపాదనకు మరింత ఊపు వచ్చింది. ఈ ప్యానెల్ రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, ఎన్నికల అధికారులు, ఇతరులతో సంప్రదింపులు జరిపిన తర్వాత 2024 మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన నివేదికను సమర్పించిందన్నమాట. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఈ కమిటీ 191 రోజుల పాటు సమగ్రంగా అధ్యయనం చేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఈ కమిటీ 191 రోజుల పాటు సమగ్రంగా అధ్యయనం చేసిందంట. ఏకాభిప్రాయం కీలకం. నిర్దేశిత దశల వారీ పద్ధతిలో ఏకకాల ఎన్నికలకు అమలు చేయడానికి రాజ్యాంగంలో కొన్ని విధానాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి లా కమిషన్ మాజీ సభ్యుడు మోహన్ లాల్ సుకాడియా విశ్వవిద్యాలయం లా కాలేజ్ డీన్ ఆనంద్ పలేవాల్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్స్ను ఒకే తాటిపైకి తెచ్చేందుకు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ గడువు ముగియక ముందే ఎన్నికలు నిర్వహించవచ్చని, మరికొన్ని అసెంబ్లీల పదవీ కాలాన్ని పొడిగించవచ్చని చెప్పారు. గతంలో కూడా అసాధారణ పరిస్థితుల్లో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలాలను మార్చిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. తొలి దశలో 20 రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలంటే వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీల గడువు ఎప్పటి వరకు ఉన్నదో ముందు అర్థం చేసుకోవాలన్నమాట. 2029లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు. అయితే 2028లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, త్రిపుర, తెలంగాణ, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం అసెంబ్లీల గడువు ముగుస్తుంది. ఆయా అసెంబ్లీల కాలాన్ని 5 నెలల నుంచే ఏడాది వరకు పొడిగించాల్సి ఉంటుంది. ఇక బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల గడువు 2030 నుంచి 2031లో ముగియనున్నది. వాటి గడువును 1 నుంచి 2 ఏళ్లు తగ్గించాల్సి వస్తుందన్నమాట. అయితే ఇంతటి భారీ సంస్కరణకు పార్లమెంటు శాసనపరమైన మార్పులు చేయడంతో పాటు విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం అవసరం అవుతుంది. మొత్తానికి మనం చూసుకుంటే ఇక్కడ 3 విభాగాలుగా మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలని 3 విభాగాలుగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నట్టు మనకున్నటువంటి ఈ ఏకాభిప్రాయం కీలకం. ఈ విషయం ద్వారా మనకి అర్థమవుతుంది. అంటే ప్రస్తుతం మనకు తెలంగాణలో 2029లో ఎన్నికలయ్యే అవకాశం ఉంది. అలాగే మనతో పాటు మిగిలిన రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అవి ఏంటిది తెలుసా? సో ఇది జమిలీ ఎన్నికలు
ఒకేసారి నిర్వహించడం వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఏకాభిప్రాయం కీలకం. ఈ విషయం చూస్తే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలంగాణలో 2028లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అట్లాగే మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, త్రిపుర, తెలంగాణ, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం అసెంబ్లీల గడువు ముగుస్తుందంట 2028లో. అయితే 2029కి వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చు. అంటే 2029లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలకు మాత్రము ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ 2028లో ఉన్నటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మేఘాలయ, నాగాలాండ్, తెలంగాణ, మిజోరం ఇవి 2028లో జరిగే అవకాశం ఉంది. ఇంకోటి వచ్చేసి 2030-31లో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి అన్నమాట. అవి ఏంటంటే బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి వీటికేమో 2030-2031లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఈ మూడింటి మధ్య చాలా తేడా వస్తుంది మనకి. చూడండి, 2029లోనేమో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ వీటికి ఈ రాష్ట్రాలకు సంబంధించి ఉంది. ఇది అనుకూలిస్తుంది జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి. కానీ మిగిలిన రాష్ట్రాలు మాత్రం అనుకూలించట్లేదని మనకు అర్థమవుతుంది. 2028లో వీటికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వీటికి ఎన్నికలు జరుగుతాయి. తర్వాత 2030-31లో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వీటికి పుదుచ్చేరి, అస్సాం వీటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మొన్నే తమిళనాడు ఎన్నికలు జరిగినాయి, మనకు తెలుసున్న విషయమే. ఇప్పుడు అది మళ్ళీ మనకి 2030-31లో జరిగే అవకాశం ఉందన్నమాట. అప్పుడు ఎట్లా వీటిని మనము అన్నిటిని కలిపి ఒకేసారి దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించడానికి అవకాశం ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు చర్చ అనేది కొనసాగుతుంది. దానికి సంబంధించి ఆ కమిటీ పెద్దలైతే ఎవరైతే ఉన్నారో ఎలా దీన్ని మనము సాధ్యాసాధ్యాలుగా పరిశీలించి ఒకేసారి 2029లో మనము ఎన్నికలు నిర్వహించవచ్చా, లేకపోతే 2034లో జమిలీ ఎన్నికలు నిర్వహించవచ్చా అనే దానిపై పరిశీలిస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. మొత్తానికి జమిలీ ఎన్నికలు రావడం కూడా చాలా మనకి బడ్జెట్ పరంగా అయితే ఆర్థికంగా చాలా మేలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు నిర్వహించడం వలన ఆర్థికంగా చాలా మేలు జరుగుతుంది దేశానికి. 30-34% వరకు కూడా ఆర్థికంగా నష్టం ఈ ఎన్నికలకు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇట్లా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన మనకి ఆ 30-34% ఆర్థికంగా మనకి మేలు జరిగే అవకాశం కనిపిస్తుందన్నమాట. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఈ విధంగా ముందుకెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మేధావులని అందరినీ కూడా, నిపుణులను అందరూ కూడా ఈ కమిటీలో వేయడం జరిగింది. అందరూ కలిసి కూడా దీని పట్ల విశ్లేషణ చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు 191 రోజు 191 days కమిటీ వచ్చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఈ కమిటీ 191 రోజుల పాటు సమగ్రంగా అధ్యయనం చేసింది. ఇప్పటి వరకు 191 days 191 రోజు ఈ యొక్క కమిటీ ఏదైతే ఉందో అది సాధ్యాసాధ్యాలు అంటే ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి సాధ్యం అవుతుందా అవ్వదా అన్న దాని మీద ఒక అధ్యయనం చేసిరు అనమాట. పరిశీలించిన తర్వాత ఆ రిపోర్ట్ అనేది వీరు కేంద్రానికి అందించే అవకాశం ఉన్నట్టు మనకి తెలుస్తుంది. దీని మీద నిపుణులు పెద్దలంతా కూడా కలిసి నిర్ణయం తీసుకుంటారు అనమాట. ప్రస్తుతానికైతే సాధ్యాసాధ్యాలు ఎట్లా అనేది ఇక కేంద్రం నిర్ణయిస్తుంది. 2029-2034లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం మనకి కనిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీ కామెంట్ ఏంటో చెప్పండి. పబ్లిక్గా మీ కామెంట్ ఏంటో చెప్పండి. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే మనకి లాభమా నష్టమా, నిర్వహించవచ్చా నిర్వహించకూడదా అనేది పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నమస్తే అండి, నేను మీ రాజు. నెక్స్ట్ మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.